అందరికీ తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా డాక్టర్ గోవిందరాజు భరద్వాజ గారు, ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ విజువల్ ఆర్ట్స్, ఇగ్నో, ఢిల్లీ. వారు ప్రస్తుతం మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి తీసుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంపీఏ తీసుకున్నారు. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా యాక్టింగ్ లో తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యారు. వారు మరి 2002లో జాతీయ నాటక పోటీల్లో నైవేద్యం అనే నాటకానికి ఉత్తమ దర్శకుడు అవార్డు పొందారు. బిహెచ్ఈఎల్లో ప్రియా సంపొద్దే అనే నాటకానికి ఉత్తమ దర్శకుడు అవార్డులు గెలుచుకున్నారు. అట్లాగే 2003లో నంది పోటీల్లో ఎలకలబోను నాటకానికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు తీసుకున్నారు. సెమినార్లలో మరి తెలుగు విశ్వవిద్యాలయం 2002లో నిర్వహించిన సెమినార్లోను థియేటర్ ఎక్కడుంది అనే దాని మీద పేపర్ ప్రజెంట్ చేశారు. జాతీయ నాటక అధ్యయనాల సెమినార్ లో కూడా గ్రీక్ థియేటర్ అనే దాని మీద పత్రం సమర్పించారు. 2001లో వరంగల్లో జరిగిన 9వ అఖిల భారత శిలాజాల సమావేశంలో విదేశీ పాఠాల టైపోలాజీలు అనే అంశం మీద పత్రాన్ని సమర్పించారు. 2001లో నల్లగొండలో జానపద కళోత్సవాల్లో సుధాకర్ రెడ్డి గారితో కలిసి పేపర్ ప్రజెంట్ చేశారు. అట్లాగే 2001లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం మరియు గ్లాస్గో విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సెమినార్లో పత్రం సమర్పించారు పగటి వేషాల మీద. చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ టిఎస్ తెలుగు యూనివర్సిటీ వారు నిర్వహించినటువంటి చిల్డ్రన్ సెమినార్ లో పేపర్ ప్రజెంట్ చేశారు. మరి వివిధ జర్నల్స్ లో, సంచికల్లో 15 దాకా వ్యాసాలు ప్రజెంట్ చేశారు, ప్రచురించారు. వీరికి ఇండియన్ థియేటర్ అన్నా, వెస్టర్న్ థియేటర్ అన్నా, ఫోక్ థియేటర్, చిల్డ్రన్ అండ్ యూత్ థియేటర్, రిచువల్ థియేటర్ మీద మంచి అభిలాష ఉంది. వీరు గెస్ట్ ఫ్యాకల్టీగా 17 ఏళ్ల బోధన అనుభవం ఉంది. వీరు మనకి ఈరోజు తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన ముఖ్య అతిథిగా సందేశం ఇవ్వడానికి వచ్చారు. వారి సందేశాన్ని ఇప్పుడు విందాం. మీరు డాక్టర్ గోవిందరాజు భరద్వాజ గారిని ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్, మీరు నన్ను పరిచయం చేసినందుకు. ఇవాళ తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా మిత్రులందరితో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. తెలుగు నాటక రంగ దినోత్సవ సందర్భంగా నాటక రంగ ప్రముఖులు, రచయితలు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, మరీ ముఖ్యంగా నాటకాన్ని ఆదరించి పెంచి పోషిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుగు నాటక రంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అనేది మనకు అందరికీ తెలుసు. దీనికి ప్రీ హిస్టరీ కొంచెం ఉంది. 1880 ప్రాంతాల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారి వ్యవహార ధర్మ బోధిని అనేటువంటి ఒక నాటకం అనండి, ఒక ప్రహసనం అనండి, దాని ప్రదర్శన జరిగింది అని చెప్పి అనేక మంది పరిశోధకులు దాన్ని ధృవీకరించారు. తెలుగులో మంజరి మధుకరీయం అని చెప్పి కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రాసింది మొట్టమొదటి నాటకం అయినప్పటికీ కూడా అది ప్రదర్శనకి వెంటనే నోచుకోలేదు. అయితే పంతులు గారి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం 1880 ప్రాంతాల్లో ప్రదర్శనకు నోచుకుంది. కాబట్టి ఆ యొక్క సంవత్సరాన్ని మన తెలుగు నాటక రంగ ప్రారంభంగా అందరూ విజ్ఞులు అంగీకరించారు. తర్వాత అందరికీ తెలిసిన విషయం, 2000 ప్రాంతాల్లో తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ఒక అఫీషియల్గా, ఒక ప్రభుత్వం తరఫున అధికారికంగా దాన్ని నిర్ణయించటం జరిగింది. దాని మీద చాలా తర్జనలు జరిగాయి. ఏ డేటున మనం తెలుగు నాటక రంగ దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పి. చివరికి కందుకూరి వీరేశలింగం గారి జన్మదినం అయినటువంటి
ఏప్రిల్ 16న జరుపుకోవటం ముదావహం అని అందరూ భావించారు. ఎందుకంటే పంతులు గారి నాటకమే మొట్టమొదటిసారి 1880లో ప్రదర్శనకు నోచుకుంది కాబట్టి అదే మనం ప్రామాణికంగా తీసుకుందాం. అలాగే పంతులు గారి జన్మదినాన్నే తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటించాలి అని చెప్పి అందరూ పెద్దలందరూ, రంగస్థల ప్రముఖులు, అటు టీచర్లు కానివ్వండి, పరిశోధకులు కానివ్వండి, నాటక రంగంలో ప్రముఖులు అందరూ, ప్రభుత్వం తరఫున ఉండేవాళ్ళు అందరూ నిర్ణయించడం ద్వారా మొట్టమొదటిసారి 2000 ప్రాంతాల్లో తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16, 17, 18న రవీంద్ర భారతిలో వైభవంగా జరిగాయి. మొట్టమొదటి తెలుగు నాటక సందేశాన్ని డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారు, నాట్యశాస్త్రాన్ని తెలుగులో అనువదించిన పిఎస్ఆర్ అప్పారావు గారు, మా అందరికీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచర్ ఆయన మొట్టమొదటి సందేశాన్ని అందించారు. అది మొదలుగా ప్రతిసారి ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా మనం తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. అయితే మనం ప్రతిసారి ఒక ఏప్రిల్ 16కి కలవడం, అయితే ఇది కూడా ఒక ఏప్రిల్ 16 తెలుగు నాటక రంగ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అనే ఒక చర్చ కూడా వచ్చింది. తర్వాత అటు మరాఠీ నాటకానికి కూడా నాటకానికి కూడా ఒక డే ఉంది, మరాఠీ థియేటర్ డే ఉంది, హిందీ థియేటర్ డే ఉంది. అలాగే మనకు తెలుసు వరల్డ్ థియేటర్ డే మనం మార్చి 25న సెలబ్రేట్ చేసుకుంటాం. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మనకు కూడా ఇంత విస్తృతమైనటువంటి నాటక రంగం ఉన్నటువంటి తెలుగు భాషకి ఎంతో ప్రాచుర్యం కల్పిస్తున్నటువంటి నాటకాలకి మరి మనకెందుకు ఒక తెలుగు నాటక రంగ దినోత్సవం మనం జరుపుకోకూడదు అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఏప్రిల్ 16. అయితే మనం ప్రతిసారి ఈ ఏప్రిల్ 16కి కలవడం, విజయాల్ని, పరాజయాల్ని, లక్ష్యాల్ని, ఆశల్ని, ఆశయాల్ని అన్నిటినీ మనం ఒకసారి నెమరవించి వేసుకోవడం, మనల్ని మనమే ధైర్యం చెప్పుకోవడం, లేదా మనల్ని మనమే ఒక్కోసారి తిట్టుకోవడం, అసలు ఏంటి ఇంకా మనకు ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, అసలు మనం ఏమైనా సాధించామా నాటకం పేరు చెప్పి అని మనం బాగా డిస్కస్ చేసుకుంటాం ప్రతిసారి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే 1980 ప్రాంతాల్లో 100 ఏళ్ల తెలుగు నాటకం జరిగింది. అంటే 100 ఏళ్ల తెలుగు నాటక రంగం సెలబ్రేట్ చేసుకున్నాము. బళ్ళారి రాఘవ శత జయంతి ఉత్సవాలు, అలాగే తెలుగు నాటక రంగం 100 ఏళ్లు నిండిన సందర్భంలో 1980లో అటు ప్రభుత్వం తరపున, కొన్ని ప్రైవేట్ సంస్థల తరపున కూడా తెలుగు నాటక రంగ దినోత్సవాలు జరుపుకున్నాం. అప్పుడు గవర్నమెంట్ తరఫున ఒక ప్రత్యేక సంచిక వచ్చింది. సో ఆ ప్రత్యేక సంచికకి ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు సంపాదకం వహించారు. అందులో కొన్ని అప్పటి ఛాలెంజెస్, అంటే అప్పటి లక్ష్యాలు, అప్పుడు ఉన్నటువంటి తెలుగు నాటక రంగ పరిస్థితికి కొన్ని లక్ష్యాలని వారు వెలువరించారు. అది కనుక మనం ఒకసారి చూసుకుంటే ఆ లక్ష్యాలకి, ఇవాళ ఉన్న లక్ష్యాలకి, సమస్యలకి కానివ్వండి, మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దగా మార్పులేం కనపట్టలేదు. కారణం ఏంటంటే కాలం మారింది, కొంచెం వ్యక్తులు మారారు, కానీ సమస్యలు మాత్రం మారలేదు. సమస్యలు మొత్తం మీద ఒకే రకంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆలోచిద్దాం. దాదాపు ఇప్పుడు 140 సంవత్సరాల తెలుగు నాటక చరిత్ర మనకు కనపడుతుంది. ఇప్పుడు చూస్తే వాటన్నిటిని చూసినా కూడా రాష్ట్రాలు విడిపోయాయి. భాషాపరంగా మనం 2 రాష్ట్రాలుగా విడిపోయాం. అయితే ఇక్కడ మనుషులు మారిపోయారు, ప్రముఖులు పెరిగారు, రంగస్థల ప్రముఖులు. ఎందుకంటే రాష్ట్రాలు 2 అయినప్పుడు న్యాచురల్గా ప్రదర్శనలు పెరిగినాయి. అలాంటి బట్టి రంగస్థల ప్రముఖులు కూడా పెరిగారు. కాకపోతే సమస్యలు మాత్రం కొంచెం అలాగే ఉన్నాయి, మౌలికమైనటువంటి సమస్యలు. వాటిని మనం కొంచెం డిస్కస్ చేసుకోవాలి. అయితే ఇప్పటికీ మనకి తెలుగు నాటకంలో టికెట్ పెట్టి నాటకం ఆడాలి అంటే అది ఒక పెద్ద నైట్ మేర్, భూతంలాగా అనిపిస్తుంది. నిజంగా మనం టికెట్ పెట్టి చూపించగలిగినటువంటి నాటకాన్ని మనం తయారు చేస్తున్నామా అని మనమే మన నాటకంలో అందరికీ మనం అని ఎందుకు అంటున్నాం అంటే, నేను ఇందులో వేరుగా నన్ను నేను చూసుకోవట్లేదు, అందులో ఒక భాగంగానే ఉన్నాం. ఒకే గొంగళ్ళలో అన్నం తింటున్నటువంటి వ్యక్తులుగా నేను భావిస్తున్నాను కాబట్టి మనం అనే పదాన్ని వాడుతున్నాను. మనందరికీ ఉన్నటువంటి సమస్య ఇది, ఏ ఒక్కరిదో కాదు, మనం అవుట్ సైడ్గా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, కొంచెం అంకిత భావం లోపించినటువంటి రంగస్థల కళాకారులు, వాళ్ళ అది కూడా ఎందుకు జరుగుతుంది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. తర్వాత కొంచెం క్రమశిక్షణ, తర్వాత మనకి ఎక్స్పర్టైజ్, నటీనటుల్లో కానీ సాంకేతిక నిపుణుల్లో కానీ ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ఉందా, మనకి అంత ఎక్స్పర్టైజ్ మన దగ్గర ఉందా, అంత మనం ఒక నాటకం కోసం రిహార్సల్ చేస్తామా, లేదా ఒక టికెట్ పెట్టి నాటకాన్ని తయారు చేసి చూపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఇతివృత్తాన్ని ఎంచుకొని టెక్నికల్గా కానీ వాటిని యాక్టింగ్ పరంగా కానీ
లైటింగ్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, మ్యూజిక్ మూమెంట్ పరంగా కానీ అలాంటి నాటకాన్ని మనం ఏమైనా డిజైన్ చేస్తున్నామా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న నాటకం మనకి మంచిగానే అనిపిస్తుంది, కానీ దాన్ని బయటికి ప్రొఫెషనల్గా తీసుకెళ్ళాలి అంటే దానికి ఉన్నటువంటి హంగులు ఏమిటి అది. అయితే ఇందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఏంటంటే వివిధ రంగస్థల విశ్వవిద్యాలయ రంగస్థల డిపార్ట్మెంట్స్ నుంచి, యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ నుంచి అనేక మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. చాలా మంది నేను టీవీలోను, సినిమాల్లో కూడా చూస్తున్నాను, నాటకాల్లో చూస్తున్నాను. తర్వాత పుంఖాలుగా వర్క్షాప్స్ చూస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్ల చాలా మంది యంగ్స్టర్స్ థియేటర్ వర్క్షాప్స్ అవి చేస్తున్నారు. అవి చూస్తాను నేను. ఇంటెన్సివ్ థియేటర్ వర్క్షాప్స్ అని చెప్పి 45 days వర్క్షాప్, ఇవన్నీ బాగున్నాయి. అయితే వాళ్ళను కూడా చాలా మంది థియేటర్కే స్టిక్ ఆన్ అయి ఉండాలి అని అనుకోవటం కొంచెం దురాశ అవుతుంది. ఎందుకంటే ఉంటే మరి వాళ్ళకి ఎలా ఫుడ్ ఎలాగా, ఐ మీన్ ప్రొఫెషనల్గా మనీ ఓరియంటెడ్గా వాళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతాయి? అవి చూస్తే ఆ మార్గాలన్నీ దాదాపు మృగ్యం అని చెప్పవచ్చు. ఎక్కువగా లేదు, అంటే పెద్ద మార్పు ఏమి లేదు వాళ్ళకి. అందుకనే అనుబంధ కళలైనటువంటి అటు సినిమా కానివ్వండి, అటు టెలివిజన్ కానీ వాళ్ళు వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే బతకాలి కదా. ఐ మీన్ లివింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దే నీడ్ బ్రెడ్డే కాదు, బ్రెడ్తో పాటు బటర్ కూడా కావాలి. కాబట్టి ఇక నాటకంలో ఉంటే బ్రెడ్డే దొరకట్లేదు ఇవాళ పరిస్థితుల్లో. మరి బటర్ కూడా కావాలంటే దే నీడ్ టు గో ఫర్ టెలివిజన్ అండ్ ఫిల్మ్. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే అంటే ఇది ఈ పరిస్థితి ఇప్పటి నుంచే కాదు, నేను ఎంఏ చదువుకున్నప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. మేము చదువుకుని బయటకు వచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. కాకపోతే అప్పుడు కొంచెం టెలివిజన్ రంగం భూమి ఉండింది. మేము బయటకు వచ్చినప్పుడు ఆ టెలివిజన్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ పుంఖాలుగా వచ్చాయి. అయితే మేము ఓన్లీ రంగస్థలాన్ని ఆలంబన చేసుకుని ఉండాలి అనుకోవటం వల్ల వేరే ఛానల్స్కి వాటికి వెళ్ళలేదు. అయితే అదృష్టవశాత్తు ఇందులోనే చదువుకుని ఇందులోనే ఒక ఉపాధి దొరికింది కాబట్టి అదృష్టం అనుకోండి. అదర్వైజ్ ఇప్పుడు ఉన్నటువంటి రంగస్థల విద్యార్థులకు ఉన్న సమస్యలే అప్పటి నుంచి కూడా ఉన్నాయి. అంటే నేను పాస్ అయిన 94 ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికి కూడా ప్రతివాడి చరిత్ర కూడా అదే, నరజాతి చరిత్ర సమస్తం అన్నట్టుగా ఏ రంగస్థల విద్యార్థి చరిత్ర తీసుకున్నా కూడా ఇలాంటి సమస్యలే పునరావృతం అవుతాయి. కాబట్టి ఎవరన్నా మనం డిమాండ్ చేసినా కూడా ఎందుకు ఆ నాటకంలోనే ఉండట్లేదు అని అంటే కూడా ఇలాంటి సమాధానాలు వస్తాయి. వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు, ఇలా ఒక నెల తిరిగినా, ఒక వారం తిరిగినా వాళ్ళ చేతిలో కొంత మానిటరీ బెనిఫిట్ కనిపించకపోతే వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారు? వాళ్ళు సస్టైన్ అవుతేనే కదా నాటక కళని ముందుకు తీసుకెళ్ళేది. ఆ ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు వాళ్ళు బతికుండాలి కదా. అది దొరకనప్పుడు, ఆ భరోసా మనం కల్పించలేనప్పుడు వాళ్ళని డిమాండ్ చేయడం కష్టం. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని కొంతవరకు సాల్వ్ చేయడానికి ఏంటంటే దానికి ఒక రిపర్టరీలు. మనం కర్ణాటకని చూసుకుంటే అక్కడ ఒక రంగాయణ అని ఒక థియేటర్ రిపర్టరీని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ మైసూర్లో పెట్టారు రంగాయణ, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ బివి కారంత్. బివి కారంత్ గారు అందరికి తెలిసిన రంగస్థల ప్రముఖులు, కీర్తిశేషులు బివి కారంత్. ఆయన నిర్దేశకత్వంలో రంగాయణ మొదలు స్థాపించారు. తర్వాత అదే రంగాయణ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా వాళ్ళ బ్రాంచెస్ పెట్టారు. అంటే ఒక్క మైసూర్లోనే కాదు రంగాయణ, తర్వాత అటు బళ్ళారిలోను అట్లాంటివి ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లు అన్నింటిలో కూడా ఒక్కొక్క రిపర్టరీ అక్కడ స్థాపించడం జరిగింది. దానివల్ల రంగస్థల కళాకారులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. అది అన్ని స్టేట్లలో పాసిబులా కాదా అనేది మనం అందరం, అది వేరే డిస్కషన్. బట్ అలాంటి పరిస్థితి కనుక వస్తే ఒక చిన్న భరోసా రంగస్థలం విద్యార్థులకి, చదువుకున్న వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళకి కొంత కలదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మన దగ్గర. తెలుగు నాటకం రంగంలో చూసుకుంటే అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, 2 పరిస్థితులు, రెండు సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక 2 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే రంగస్థలంని చదువుకొని విశ్వవిద్యాలయాల్లో చదువుకుని బయటికి వచ్చి నాటకం ఆడటం లేదా టీవీ సినిమాల్లోకి వెళ్ళటం, ఇదొక గ్రూప్, ఇదొక ఫోక్ అనొచ్చు, థియేటర్ ఫోక్. ఇంకొక రెండో వర్గం ఏంటంటే ఔత్సాహిక నాటక రంగం నుంచి వచ్చి ఒక నాటకం కానీ ఒక నాటిక కానీ తీసుకొని పరిషత్తులన్నీ తిరుగుతూ, సంవత్సరం మొత్తం తిరుగుతూ ఎక్కడ పరిషత్ జరిగినా వెళ్ళి అక్కడ నాటకాన్ని పోటీల్లో పాల్గొని, ఆ పోటీల్లో మిగిలిన సంఘాలన్నింటిలో పాటు పోటీల్లో పాల్గొని ఆ పోటీల్లో గెలిచి, ఒకవేళ గెలిస్తే అక్కడ వాళ్ళ ప్రైజులు తీసుకోవడం, అది షీల్డ్ రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, తీసుకొని అదే ఉత్సాహంతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకో నాటిక తయారు చేసుకొని అలా ముందుకెళ్ళడం, అదొక పద్ధతి. అలాగే యూనివర్సిటీ విద్యార్థులు అట్లా పరిషత్తులు ఎక్కువగా
తిరగటానికి వాళ్ళకి పెద్దగా తిరుగుతున్నారని అనుకోవట్లేదు నేను. వాళ్ళు కొంచెం మన సిటీ ఏరియాలకి సంబంధించి వాళ్ళకి నచ్చిన నాటకం ఎప్పుడైనా దొరికితే అది తీసుకొని ప్రొఫెషనల్గా ప్రదర్శించడం, లేదా సినిమా రంగం, టెలివిజన్, లేదా వేరే ఉపాధి కోసం చూసుకోవడం, లేదా ఏ సినిమాకో కథకో రాసుకోవడము, లేదా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి ఓరియంటేషన్ కూడా విశ్వవిద్యాలయాల్లో కల్పిస్తున్నారు, లేదా అలాంటి అవకాశాలు వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కలుగుతున్నాయి కాబట్టి. అదర్వైజ్ ఔత్సాహిక నాటక రంగం అది నిరాటంకంగా పరిషత్తు రూపంలో కొనసాగుతూనే ఉంది. ఒకటి మనకి భరోసా కల్పించడానికి ఒకటి రిపర్టరీ కావాలి. అలాగే మన ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్పి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని రూపొందిస్తుంది. దానికి మెయిన్ రూపకర్త ఎన్సిఆర్టీ వాళ్ళు పాఠ్యక్రమాన్ని తయారు చేస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని. అక్కడ వాళ్ళు ప్రతిపాదించింది ఏమిటంటే విద్యార్థులందరికీ కూడా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య ఈ ప్రాంతాలన్నిట్లో కూడా ఆర్ట్ ఎడ్యుకేషన్ని కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ చేయాలి. దానికి సంబంధించి మ్యూజిక్ కాదు, మ్యూజిక్, డాన్స్, థియేటర్, విజువల్ ఆర్ట్స్లో సంబంధించి పెయింటింగ్, ఇలాంటి కళలన్నింటినీ కూడా వాటిని కంపల్సరీగా ఒక మేజర్ సబ్జెక్ట్గా బోధించాలి. అంటే సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్ని ఎలాగైతే పాఠ్యక్రమాల్లో చేర్చి వాళ్ళకి నేర్పిస్తున్నారో అలాగే విద్యార్థులందరికీ కూడా చిన్నతనంలోంచే స్కూల్లో పాఠాలు నేర్పించాలి. మరి ఇవి నేర్పించడానికి టీచర్లు కావాలి కదా, టీచర్లని అపాయింట్ చెయ్యాలి. ఇది మన రికమెండేషన్. ఈ రికమెండేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం అన్ని స్కూళ్ళల్లో కూడా థియేటర్ టీచర్లు ముందు చాలా మందికి చాలా అవకాశాలు వస్తాయని ఆశించవచ్చు. అయితే ఇప్పుడు క్వాలిటీ గురించి ఆలోచిస్తే, ఇందాక నుంచి క్వాలిటీ గురించే మాట్లాడుతున్నాం. కమర్షియలైజేషన్ ఆఫ్ థియేటర్ ఎప్పుడవుతుందంటే ఏదైనా ఒక వస్తువు కమర్షియల్ కమోడిటీ అయినప్పుడు మాత్రమే దాని కమర్షియల్ వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది ఇవాళ రేపు ఇది ఒక కమర్షియల్ కమోడిటీ. ఇవాళ ఇది లేకపోతే మన మనుగడ లేదు అన్న పరిస్థితి మన జనానికం చేరుకున్నాం కాబట్టి దీనికి డిమాండ్ ఉంది. ఇందులో వెరైటీలు ఉన్నాయి. ఇందులో ఎంత మీరు వెరైటీ పెట్టినా కొని వాడుకునడానికి ఉన్నారు. అలాగా మన నాటకం కమర్షియల్ కమోడిటీ అయితే సాంస్కృతిక అవసరం కూడా కాదు. ఇప్పుడు మీరు మరాఠీ నాటక రంగం చూసుకుంటే వాళ్ళకి ఒక కల్చర్ ఉంది. నాటకం చూడటం ఒక కల్చర్. తమిళనాడు గురించి చూసుకుంటే ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటమో, ఒక సంగీతాన్ని నేర్చుకోవటమో, ఒక డాన్స్ నేర్చుకోవటమో వాళ్ళకి ఒక కల్చర్ లాగా వస్తుంది. అలా దాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ కళలు అక్కడ కొన్ని బతుకుతున్నాయి. అలాగే మరాఠీలో థియేటర్ గోయింగ్ ఇస్ ఎ కల్చర్. నాటకం చూడటానికి వెళ్ళడం వాళ్ళ ఒక సంస్కృతి కింద అయిపోయింది కాబట్టి అందులోంచి మంచి నాటకాలు వస్తున్నాయి. వృత్తి నాటక రంగం వస్తుంది, అన్ని రకాల ఎక్స్పెరిమెంటల్ నాటక రంగం వస్తుంది, కమర్షియల్ నాటక రంగం వస్తుంది. అక్కడ ఒక కామెడీ నాటకాలు విపరీతంగా వస్తున్నాయి. అక్కడ నాటకానికి నిర్మాత ఉన్నాడు. మనకు సినిమాకి నిర్మాత ఉన్నట్టే మరాఠీ నాటక రంగంలో నాటకానికి నిర్మాతలు ఉన్నారు అక్కడ. అది మరి అలాంటి స్థితికి మనం ఎప్పుడు చేరుకుంటాం అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడు మన నాటకం కమర్షియల్ కమోడిటీ అయినప్పుడు మనకు ఒక సాంస్కృతిక అవసరం ఇది మనందరికీ, అలాంటి భావన మనం కనుక కలిగించగలిగితే అలా అవుతుంది. అయితే అంతకు ముందే చెప్పినట్టు 3 ఏళ్ల తెలుగు నాటక రంగంలో కొన్ని విషయాలు అప్పుడు చర్చించారు. అవే సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అలాంటి ప్రతిపాదనలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవి కొత్త ప్రతిపాదనలు ఏమి కాదు. కాకపోతే కొత్తగా మళ్ళీ మనం వాటిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? అవి తీరలేదు కాబట్టి. అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అవి మళ్ళీ కొత్తగానే ఉన్నాయి. ఎందుకంటే అవి ఇంకా వాటిని మనం పూర్తి చేసుకోలేదు, వాటిని మనం సాధించుకోలేదు కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే ఆడిటోరియంస్. ప్రతి చోట కూడా ఆడిటోరియంస్ లేవు. మనకు చూసుకుంటే ఎక్కడ ఉన్నాయి ఆడిటోరియంస్? హైదరాబాద్లో చూసుకుంటే మన రవీంద్ర భారతి ఒకటే కనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఎడితిరిగి చూసినా రవీంద్ర భారతియే. త్యాగరాయ గాన సభ ఉంది అంటే అందులో కొన్ని ఉన్నాయి ఫెసిలిటీస్, కొన్ని లేవు. కొంచెం అటు చూస్తే ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంది, అటు ఎవరు వెళ్ళరు. తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం ఉంది, అదొకటి మనకి అందుబాటులో ఉండేటువంటి ఆడిటోరియం. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మన మల్టీనేషనల్ కంపెనీల ఇది వల్ల గచ్చిబౌలిలో కొన్ని ఆడిటోరియంస్ అవి అలాంటివి వస్తున్నాయి. కాబట్టి అది కూడా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఎలాంటి జనాలు అక్కడికి చేరుకోగలుగుతారు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మనకి కావాల్సింది 400 to 450 కెపాసిటీ ఉండేటువంటి ఆడిటోరియంస్. టెక్నికల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేటువంటి ఆడిటోరియంస్. మైకులు ఉండకూడదు అక్కడ, మైకుల్ ఫెసిలిటీ కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ సింగింగ్. థియేటర్కి సంబంధించింది టెక్నికల్గా ఉండాలి, మైకులు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కమానీ థియేటర్ ఇన్ ఢిల్లీ, అక్కడ మీరు చిటిక వేసినా కూడా వినిపిస్తుంది, అక్కడ మైకులు వాడరు.
మీటింగ్లు కనుక ఎప్పుడైనా పెట్టినప్పుడు వాటి కోసం మాత్రమే మైకులు వాడతారు. అలాంటి ఆడిటోరియంస్ మనకు కావాలి. ఈ డిమాండ్ ఇప్పటిది కాదు, 1980 నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే రిహార్సల్ స్పేస్, పోయి ఒక ఆడిటోరియంస్ గురించి వదిలిపెడితే రిహార్సల్ స్పేస్ ఎక్కడుంది? రిహార్సల్ ఎవరైనా నాటకం చేసుకోవాలంటే ఎక్కడ కనపడటంలా. అంతకుముందు ఐఎన్టీ ఉండేది, ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు. తర్వాత ఇప్పుడు అంతకుముందు రసరంజని మనకు బొగ్గులకుంటలో ఉండేది, ఇప్పుడు ఆ స్పేస్ కూడా ఉందో లేదో తెలీదు. వేరే నాటకం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ స్పేస్, మరి తెలుగు యూనివర్సిటీలో అప్పుడప్పుడు రిహార్సల్ చేసుకోవడానికి అవకాశం. మరి ఒక ఔత్సాహిక కళాకారుడు కానీ ఒక సంస్థ కానీ ఎక్కడైనా వెళ్ళి రిహార్సల్ చేసుకోవడానికి కనీసం అలాంటి స్పేసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనం కొంచెం ఆలోచించాలి. తర్వాత కాంపిటీషన్ డ్రామా గురించి మనం వాళ్ళు చాలా మాట్లాడతాం. మనం పరిషత్తు నాటకాలు, అసలు మన తెలుగు నాటక రంగం ఇలా ఉండటానికి, లేదా దీని స్థితి ఇలా ఉండడానికి, లేదా ఒక రకమైనటువంటి మూసలాగా ఉండే నాటకాలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం తెలుగు నాటకాన్ని అంటే ఒక రకంగా కింద పడేసింది పరిషత్తు నాటకం అంటాము. కాకపోతే ఇలాంటి పాయింట్స్ నేను కొంచెం విభేదిస్తాను. కనీసం నాటకం ఈ స్థాయిలో ఉంది, ఇన్ని వందల ప్రదర్శనలు జరుగుతున్నాయంటే దానికి మినిమం కారణం ఏమిటి అంటే పరిషత్తు. ఇవాళ పరిషత్తులో కొన్ని కోట్ల రూపాయలు పరిషత్తుల్లో, ఎందుకంటే చాలా పరిషత్తులు అవుతాయి, ఆంధ్ర మొత్తం తీసుకున్న, తెలంగాణ మొత్తం తీసుకున్న చాలా పరిషత్తులు అవుతాయి. దాంట్లో చాలా లక్షల రూపాయలు స్పెండ్ చేస్తారు. అందులో ఒక మంచి విషయం ఏంటంటే మనం పాజిటివ్గా తీసుకోవాల్సింది, ఒకవేళ మీరు మంచిగా నాటకం కనుక చేసి వాళ్ళకి చూపించి స్క్రూటినీ సెలెక్ట్ అయితే మీకు మంచిగా నాటకం ఆడుకోవడానికి ఒక స్పేస్, ఓకే, మీరున్న ప్రాంతం నుంచి ఆ స్పేస్కు వెళ్ళి నాటకం ఆడటానికి ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీ, ముందు ఒక అమౌంట్ ఇస్తారు మీకు, వాళ్ళు 10,000 రూపీస్ మినిమం అనమాట. అక్కడ వెళ్ళి మీరు నాటకం, ఒకవేళ మీ నాటకం కానీ బాగుంటే మీరు ఒక ప్రైజ్ తీసుకుంటే ఆ ప్రైజ్ మనీ వేరే, ఈ సబ్సిడీ నుంచి అది డిడక్ట్ చేసి ఆ మనీ మీకు ఇస్తారు. అది మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే ఆడియన్స్కి కొరత లేదు. అది కూడా నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటా. పరిషత్తులో కనుక మీరు వెళ్ళి మీ నాటకాన్ని ప్రదర్శించి అక్కడ మీకు బ్రహ్మాండమైన ఆడియన్స్, మనం ఈవినింగ్ 6కి కానీ అక్కడ మొదలవుతుంది పరిషత్తు అంటే, నా అంతటా నేను కళ్ళగా చూసింది తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ప్రదర్శనలు జరుగుతాయి. ఆడియన్స్ అలాగే కూర్చుని ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని నిరాటంకంగా ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఎందుకంటే రంగస్థల కళాకారులకు ఏం కావాలి? కాబట్టి అందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. అయితే కాంపిటీషన్ అని ఎప్పుడైతే మనం అంటున్నామో కొన్ని ఆబ్లిగేటరీ సీన్స్, కొన్ని ఆబ్లిగేటరీ లైన్స్ అక్కడ ఉంటాయి. అందులో నాటక రచనలో కానివ్వండి, స్ట్రక్చర్లో కానివ్వండి, కొన్ని చోట్ల తక్కువ మందిని పెట్టి తీయాల్సి వస్తుంది. అక్కడ ఊళ్ళో లైటింగ్ ఫెసిలిటీ ఎక్కువ లేకపోతే దానికి తగ్గట్టుగా ఒక ఇతివృత్తాన్ని డెవలప్ చేసుకుంటాం. కాబట్టి మూస నాటకాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు మనం తీసుకోండి. ఒక మంచి నాటకం రాస్తే వాళ్ళు ఏం కాదనరు, ఎందుకంటే నేను అంటాము అదే రకమైన థీమ్స్ రాయాలని ఏం రూల్ లేదు. మనం రాస్తే, మనం ప్రైజ్ కోసం రాస్తే అది వేరే విషయం. అదర్వైజ్ ఒక మంచి నాటకాన్ని జనాలకి చూపించాలనుకుంటే ప్రాబ్లం ఏమీ లేదు. అయితే అలాంటివి కాకుండా ఓన్లీ కాంపిటీషన్స్ కాకుండా ఓన్లీ వాటిని ఏమంటారు, నాటక ప్రదర్శనలు మాత్రమే జరపండి, పోటీలు పెట్టకుండా అని అంటున్నారు. అయితే అలాంటి ప్రయోగాలు కూడా జరిగాయి, అవి చాలా మటుకి పెద్దగా విజయవంతం కాలేదు. అలాగే గవర్నమెంట్ కాంపిటీషన్ కండక్ట్ చేయండి, వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కాకుండా, ఆ ప్రయత్నాలు జరిగాయి. మనం చూసాం నంది నాటకాలు. అది కారణాంతాల వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే వాటిని ఏమంటారు, అబయన్స్లో పెట్టారు. రానున్న కాలంలో మంచి కాలం వస్తుందని అనుకుందాం. అవి కూడా మళ్ళీ రీఓపెన్ అవుతాయి, మళ్ళీ కాంపిటీషన్స్ జరుగుతాయి. అందులో మళ్ళీ మీరు చూస్తుంటే పద్య నాటకము, సాంఘిక నాటక, చిల్డ్రన్ థియేటర్, యూత్ థియేటర్, ఇలాంటివన్నీ విభాగాలు పెరిగినాయి. అందులో కూడా ముందు మాకు ఓన్లీ పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటిక ఉండేది. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ థియేటర్ వచ్చేసింది. యూత్ని ఎంకరేజ్ చేయడానికి కాలేజ్ నాటకాలకు కూడా ఒక అంశాలు పెట్టారు. అదే మూతపడే ముందు జరిగినటువంటి సంఘటన నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఒక మంచి ఈ విషయాలు. ఇంకోటి రిపర్టరీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. శిక్షణ రిపర్టరీకం థియేటర్ ఇన్స్టిట్యూట్, లైక్ మనకి నీనాసం కర్ణాటకలో ఉంది. అది వాళ్ళు ఏం చేస్తారంటే 1 year డిప్లొమా కోర్సులో విద్యార్థులు జాయిన్ చేసుకుంటారు. దాని తర్వాత ఒక 1 year వాళ్ళు కంపల్సరీగా ఆ రిపర్టరీలో పనిచేయాలి. ఆ కళాకారులు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ రిపర్టరీలో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కర్ణాటకకు వాళ్ళకు ఒక ఎన్ రూట్ ఉంటుంది, మొత్తం ఒక రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్లో వెళ్ళి ఒక 1 year వాళ్ళు చేసినటువంటి నాటకాలను ప్రదర్శించాలి. ఆ 1 year అయిపోయిన తర్వాత ఇంకో కొత్త బ్యాచ్ జాయిన్ అవుతుంది, కొత్త నటులు వస్తారు. మళ్ళీ వాళ్ళకి 1 year ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ ఒక 1 year వాళ్ళని, ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగం. ఇట్లాంటి ప్రయోగాలు ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా జరిగినాయి. ఎంపీ స్కూల్ ఆఫ్ డ్రామా అని వచ్చింది, వాళ్ళు కూడా రిపర్టరీ పెట్టారు, వాళ్ళు చెప్తున్నారు. బిఎన్ఏ
భారతేందు నాట్య అకాడమీ లక్నో అని చెప్పి ఉంది. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి రిపర్టరీ కమ్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారు. అలాంటిది ఏదైనా ఒకటి వస్తే మనకి ఒకటి ఏంటంటే ట్రైనింగ్ దొరుకుతుంది ముందు, తర్వాత దాంతోపాటు కొన్ని రోజుల వరకు ఉపాధి ఉంటుంది. ఒకవేళ అందులో మనం సస్టైన్ కాగలిగి మనం ప్రయోగం చేసుకోగలిగి మనం నిలదొక్కున్నామా సరే, లేదా అంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని మీరు వివిధ మాధ్యాహ్నం వైపు వెళ్ళడానికి ఎలాగో అవకాశం ఉంది. కానీ ఇలాంటిది ఒక ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ ఎ ట్రైనింగ్ మన దగ్గర లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడ కూడా రిపర్టరీ ఉనికే లేదు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇప్పుడు మనకి 2 రాష్ట్రాల్లో కూడా అకాడమీస్ వచ్చినాయి. తెలంగాణలో కూడా సంగీత నాటక అకాడమీ వచ్చింది. అదృష్టవశాత్తు మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసరే ఉన్నారు అక్కడ ఇప్పుడు చైర్మన్. సో మేడంని అప్రోచ్ కావచ్చు. అక్కడ మనం చూస్తే గుమ్మడి గోపాలకృష్ణ గారు ప్రముఖ రంగస్థల నటులు, ఆయనకి ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ప్రొఫెషనల్ యాక్టర్ కాబట్టి ప్రొఫెషనలిజంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, అవసరాలు అవన్నీ ఆయనకి కూడా తెలుస్తాయి. కాబట్టి కొత్తగా ఒక రిపర్టరీ కనుక 2 రిపర్టరీలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో 2 రిపర్టరీలు కమ్ థియేటర్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఎస్టాబ్లిష్ అవుతే రంగస్థల కళాకారులు ఉన్నటువంటి కొంతవరకు ఉండేటువంటి ఒక అసహనం ఏదైతే ఉంటుందో రంగస్థల విద్యార్థులు వాళ్ళు యూనివర్సిటీ నుంచి రావచ్చు, లేదా అటువైపు ఔత్సాహిక నాటక రంగం నుంచి రావచ్చు. వాళ్ళ ఇద్దరికి కూడా ఒక హోప్, ఒక ఏదైనా ఒక లైట్, ఒక రే ఆఫ్ లైట్ కనపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొక రాబోయే మంచి రోజుల్లో జరిగే పనులు ఏమిటి అంటే యూనివర్సిటీలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. యూనివర్సిటీలో చాలా కోర్సెస్ ఉన్నాయి. మనకు చూస్తే ఇక్కడ మన హైదరాబాద్లోనే 3 యూనివర్సిటీలు ఉండేవి, ఇప్పుడు 2 అయిపోయినాయి. తెలుగు యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. దురదృష్టవశాత్తు ఉస్మానియా యూనివర్సిటీ మూతపడింది. అది ఒక వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్ర, తెలుగు స్పీకింగ్ కంట్రీస్. చాలా అన్ఫార్చునేట్. అయితే యూనివర్సిటీలో కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి కోర్సులు అయితే ఉన్నాయి, కానీ అక్కడ తగిన అధ్యాపకులు లేరు. తగిన అధ్యాపకులు అంటే నిష్ణాతులైన అభ్యర్థులని కాదు నా అభిప్రాయం. నెంబర్ ఆఫ్ టీచర్స్ అక్కడ తక్కువ ఉన్నారు. ప్రతి యూనివర్సిటీలో చూసుకుంటే ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి అందరికీ తెలుసు మినిమం 7 టీచర్స్ అక్కడ కావాలి. మనకి మినిమం ఒక ప్రొఫెసరు, ఒక 2 అసోసియేట్స్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు అలా ఉంటేనే కాస్త డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి కాస్త మనకి అన్ని రకాలు అంటే డాన్స్, థియేటర్, మ్యూజిక్, యాక్టింగ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, లైటింగ్, సెట్ డిజైన్, మైమ్, మూమెంట్, థియేటర్ మ్యూజిక్ ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే యూనివర్సిటీలో చాలా మటుకు తక్కువ మందితో మనం ఇప్పుడు కోర్సెస్ నడిపిస్తున్నాం. ఆ పరిస్థితి మారాలి. మా అన్ని యూనివర్సిటీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యాకల్టీని అపాయింట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎన్సీఆర్టీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఏం చేశారంటే మనకు బిఎడ్ ప్రోగ్రామ్ గురించి తెలుసు, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు ఐటెప్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఐటెప్ ప్రోగ్రామ్ ఏమైంది, 4 ఇయర్ ప్రోగ్రామ్ అయింది. దాంట్లో మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ కాగానే జాయిన్ అవుతారు. 4 సంవత్సరాల టీచర్ ట్రైనింగ్ తీసుకొని టీచర్గా బయటకు వస్తారు. అందులో ఇప్పుడు ఆర్ట్ ఎడ్యుకేషన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ కమిటీలో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అందులో ఏంటంటే అందులో సిలబస్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు సిలబస్ ప్రక్రియ జరుగుతోంది. అందులో ఏంటంటే ఇప్పుడు మనకు స్కూళ్ళల్లో మనకు టీచర్లు కావాలని చెప్పాం. ఎన్సీఆర్టీ ఏం చెప్తోంది, స్కూళ్ళలో టీచర్లు కావాలి, ఆర్ట్ టీచర్లు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి కూడా ట్రైనింగ్ అవసరం కదా. ఈ ఎన్సిటిఈ వాళ్ళని తయారు చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తోంది. అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ 4 ఇయర్స్, అందులో థియేటరు, డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, విజువల్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వీళ్ళందరూ కూడా అందులో వాళ్ళకి ట్రైనింగ్ అవుతుంది. దీస్ ఆర్ ద గుడ్ సైన్స్ ఫర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంది, దానికి సంబంధించి బోల్డ్ అని స్కీమ్స్ ఉన్నాయి. వాటి గురించి మనకి చాలా మందికి అవగాహన లేదు కాబట్టి అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అలాగే సంగీత నాటక అకాడమీ వాళ్ళు కూడా. ఇంకోటి నేను అంతకుముందు కూడా ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు కూడా ఇదే మాట చెప్పాను. దానివల్ల ఏంటంటే ఒక ప్లే రైట్స్ వర్క్షాప్, వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్లే రైట్స్ వర్క్షాప్ చేస్తారు. ఆ ప్లే రైట్ వర్క్షాప్స్ చేసిన తర్వాత ఒక నాటకాన్ని కనుక కొత్తగా వర్క్షాప్లు తయారవుతే ఆ నాటకాన్ని తీసుకెళ్ళి ఒక గ్రూప్కి, ఒక డైరెక్టర్కి, ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్కి వాళ్ళని అటాచ్ చేస్తారు. చేసిన తర్వాత నాటకం తయారైన తర్వాత దాన్ని వివిధ ప్రాంతాల్లో దాన్ని ప్రదర్శనలకు కూడా ఏర్పాటు చేస్తారు. సో దట్ అది వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఒక కొత్త నాటకాలు రావడానికి కూడా అవకాశం ఉంది. సో అందరూ కూడా ఇలాంటి ప్రయత్నాల కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ఎక్కడైనా సరే ఎలాంటి అవకాశం ఉన్నా కూడా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా మనకి అంతకుముందు కూడా ఒక చర్చ, తెలుగు యూనివర్సిటీలో నేను పనిచేస్తున్నప్పుడు, టెంపరీగా పనిచేస్తున్నప్పుడు కూడా కొంతమంది మిత్రులతో ఒకసారి ఇప్పుడు మన దగ్గర
సంగీత కళాశాలలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఒక సంగీత కళాశాల ఉంది మనకి. అందులో మనకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్, డిప్లొమా ప్రోగ్రామ్ అని 2 ప్రోగ్రాంలు జరుగుతాయి. మ్యూజిక్లోను, డాన్స్లోను జరుగుతాయి. అలాగే మన నాటకంలో కూడా ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కానీ, ఒక డిప్లొమా ప్రోగ్రామ్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంగీత కళాశాల, సంగీత నృత్య కళాశాలల్లో కనుక పెట్టినట్టయితే అక్కడ కూడా రంగస్థల కళల నుంచి డిగ్రీలు, డిప్లొమాలు, పిహెచ్డీలు తీసుకుంటున్నటువంటి అనేక మంది మన రంగస్థల మిత్రులకి అక్కడ కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ సంగీత నృత్య కళాశాలలు అన్నీ కూడా ఈ తెలుగు యూనివర్సిటీ గొడుగు కింద ఉన్నాయి. కాబట్టి తెలుగు యూనివర్సిటీను మన ప్రభుత్వాలు కనుక ఆలోచిస్తే ఏదైనా ఒక మంచి జరగడానికి అవకాశం ఉంది. సో ఈ దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, మనందరం మళ్ళీ మరొకసారి సమస్యలు పాతవి అయినా వీటికి సమాధానాలు కొత్తగా వెతుక్కుంటూ ముందుకు వెళ్దాలని ఆశిస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య బిట్టు వెంకటేశ్వరరావు గారికి, ఈ సదస్సులో ఇప్పుడు నాతో పాటు పాల్గొంటున్నటువంటి నాటక మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, భవదీయుడు భరద్వాజ. నమస్తే. భరద్వాజ్ గారు చాలా మంచి ప్రసంగం చేశారు. థ్యాంక్ యూ సార్. నేను సందేశం ఉన్నా కానీ సందేశం కంటే ప్రసంగం చాలా మంచి ముఖ్య ప్రసంగం చేశారు. ఈ రోజుకు తగినట్టుగా ఉంది ఇది సార్. మన వాళ్ళు ఎవరెవరు వచ్చారో ఒకసారి పరిచయం చేస్తాం. ఒకసారి అలాగే సార్. ఎవరెవరు ఉన్నారయ్యా, పరిచయం చేస్తారా? గోపాలకృష్ణ, ఇంకా రమేష్ వచ్చావా? గొప్ప ఉన్నాం తల్లి. మీరందరూ అన్మ్యూట్ కండి పోని. గోపి అన్మ్యూట్ కండి అందరూ. సార్ అందరికీ నమస్కారం. రైట్. సార్ ప్రసంగం ఎట్లా ఉంది? గొప్పనా? చెప్పేది ఏముంది సార్, భరద్వాజ్ అన్న ఆయన నేషనల్ లెవెల్లో ఇప్పుడు అధ్యాపకులు. ఆయన అనుభవాన్ని ఇప్పుడు మనకు ఒక దిక్సూచి లాగా ఆయన చెప్పారు ఆయన ప్రసంగంలో. అవును, కరెక్ట్ అమ్మా, కరెక్ట్. రమేష్ నువ్వు చెప్పు. సార్ నమస్కారం సార్. భరద్వాజ్ అన్న నమస్కారం. నమస్తే రమేష్. నమస్తే అన్న. గ్రేట్ అన్న, గ్రేట్. అందరికీ కూడా తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు. చక్కటి ప్రసంగం ఈరోజు మీరందరూ. అంటే ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో కానివ్వండి, ఇప్పుడు చాలా మంది ఔత్సాహ నాటక రంగ యువకులు ఎక్కువ, యువత బాగా వస్తుంది. అవకాశం లేకపోవడం వల్లనే ఎక్కువగా ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ టర్న్ తీసుకోవడం జరిగింది. కొంతమంది మాత్రమే దాన్ని కొంచెం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని అనుబంధంగా ఉండే వాటిని కూడా, ఆ స్కిల్స్ కూడా కొంచెం నాటక రంగంతో పాటుగా అనుబంధంగా ఉండే స్కిల్స్ కూడా కొంత నేర్పిస్తే ఏంటంటే అటు నాటకంతో పాటుగా అంటే ఫుడ్ బ్రెడ్ కి మిగతా వెళ్తూ ఉంటది. నాటకం అనేది అది సరదాగా చేసినా సీరియస్ గా చేసినా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంత డెడికేటెడ్ గా ఎన్ని సోర్సెస్ వచ్చినా కూడా అవి తాత్కాలికమైన సోర్సెస్ అవుతున్నాయి తప్ప యువతకి నాటక రంగంలో వచ్చేటటువంటి సోర్సెస్ ఏవైనా కూడా ఫైనాన్షియల్ సోర్సెస్ అవి లాంగ్ రన్ లో ఉండట్లేదు. కాబట్టే కొంత ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉన్నాము. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే నాటకాలను విరివిగా వేస్తూ కంటిన్యూస్ గా చేయడంలో మన అజయ్ మంకనపల్లి కూడా నాటకాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ సాధక బాధకాలన్నీ కూడా అనుభవిస్తూనే చేస్తూ ఉన్నాడు. ఒకటే ఏంటంటే నాటకం మీద ఇష్టంతో అందరూ చదువు పట్ల ఆసక్తి చూపించడం జరుగుతూ ఉంది. ఆ వచ్చిన దగ్గర కూడా ఏదో ఒక రూట్ ని పట్టుకోక తప్పట్లేదు. ఈవెన్ నేను కూడా నాటక రంగాన్ని అటువైపు చూసి కూడా మళ్ళీ మధ్యలో దానికి సంబంధించినటువంటి వర్క్ చేసుకునే క్రమంలో ఈ వాయిస్ అండ్ స్పీచ్ వర్క్ షాప్స్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. దీంతో పాటు దాన్ని మనం చేసుకుంటూ వెళ్తే నాటకానికి కూడా కొంత మన పార్టిసిపేషన్ ఉంటుంది, మన ఫుడ్ బ్రెడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎన్ని యూనివర్సిటీలు చెప్పినా, ఎంతో అంటే ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా ప్రభుత్వాల దృష్టి దీనిపై ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, ఆ ప్రభుత్వాల దృష్టికి మీలాంటి పెద్దలందరూ కూడా మరింత ఫోర్సిబుల్ గా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే
మరింత నాటకానంద రంగంలోకి యువత రావడానికి అవకాశం కలుగుతుంది అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. గోపి అన్మ్యూట్ కాదు ఆయన. అజయ్ గారు మీరు అన్మ్యూట్ కండి. అన్మ్యూట్ మీ అభిప్రాయం చెప్పండి. భరద్వాజ్ గారి స్పీచ్ మీద మీ అభిప్రాయం. అజయ్ మంకెనపల్లి. గోపి రైట్. వీళ్ళు సరే స్పందించట్లేదు, వాళ్ళు దూరంగా ఉన్నారేమో. ఇద్దరితో ఇది ముగిస్తామండి. భరద్వాజ్ గారు సార్ ఎవరో మాట్లాడాలని చూస్తున్నారు. ఎవరు? నమస్కారం సార్, నేను గోపాలకృష్ణ సార్. గోపాలకృష్ణ. నమస్కారం సార్. భరద్వాజ్ గారికి నమస్కారం. వెంకటేశ్వర గారికి నమస్కారం. మాట్లాడండి. మిత్రులందరికీ తెలుగు నాటక దినోత్సవ శుభాకాంక్షలు అండి. చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు బిట్టు గారికి, మంచి ప్రశ్న చేసిన భరద్వాజ్ గారికి ధన్యవాదాలు సార్. భరద్వాజ్ గారు చెప్పినట్టు అవన్నీ జరిగితే మనకి చాలా ఆనందం కలుగుతుంది. అవి జరగాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ అండి. ఓకే. భరద్వాజ్ గారు ఈనాడు తెలుగు నాటక రంగ దినోత్సవ సందర్భంగా చక్కటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.